అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎక్కువ శాతం మంది క్రైస్తవులుగా మారటానికంటే ముందు ఎందుకని క్రైస్తవులుగా మారాలి అని అన్నానంటే, కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ యొక్క ఫెయిత్‌ని బట్టి దేవునిలోకి రావటం జరుగుతుంది. కొంతమంది మదర్ లేదా ఫాదర్ లేదా ఫ్యామిలీలో ఉన్నటువంటి వారి యొక్క ప్రీవియస్ జనరేషన్స్ లైక్ తాత వాళ్ళు, నాన్న వాళ్ళు మరి వీళ్ళు క్రైస్తవులుగా ఉండటం వలన వీళ్ళు కూడా క్రైస్తవులుగా మారిపోతూ ఉంటారు. అంటే జనరల్‌గా చర్చికెళ్ళడం, సండే స్కూల్‌కి వెళ్ళటం. ఇలా ఫెయిత్ అనేది ఎక్కువ శాతం మరి ఇలాంటి కేసెస్‌లో ఇతరుల మీద డిపెండ్ అయ్యి వీళ్ళు దేవుడిని ఆరాధించటం, లేదా ఇతరుల ప్రవర్తనను చూసి, ఇతరుల యొక్క భక్తి విధానం చూసి వీళ్ళు దేవుడిని భక్తి చేయటం చేస్తా ఉంటారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? లేదా ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాస్తవమే. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మరి బైబిల్‌ని చూసి, బైబిల్‌ని ధ్యానించి, బైబిల్‌లో ఉన్న సంగతులన్నీ కూడా తెలుసుకొని, దేవుడిని నమ్మడం అనేది చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే కొంతమంది నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఒక కేటగరీ అనుకుంటే, మరొక కేటగరీ ఎలా ఉంటదంటే సేవకులను చూసి, సేవకుల యొక్క ఆత్మీయ స్థితిని చూసి మరి దేవుడిని నమ్మటం, సేవకుల యొక్క ఆత్మీయ స్థితిని చూసి దేవుడిని ఆరాధించడం. ఇదొక రకమైన కేటగరీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక మనిషిని చూసి మరొక మనిషి దేవుణ్ణి ఆరాధించటం. ఒక మనిషిని చూసి మరొక మనిషి దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి మహిమపరచటం, భక్తి జీవితంలో ముందుకు కొనసాగటం. ఇది కొంత మేరకు బానే ఉంటదండి. అయితే ఒక విషయం మనందరిని కూడా ఆలోచింపజేస్తా ఉంటుంది. అది మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 4వ అధ్యాయంలో మనందరిని ఆలోచింపజేసే ఒక సంఘటన మనకు కనబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం నుండి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి వాళ్ళు మాట్లాడుతున్న మాటేంటంటే, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక బాగా ఆలోచించాలండి. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అంటే వారు యేసుక్రీస్తు వారి యొద్దకు రావటానికి సమరయ స్త్రీ కారణం. ఆమె సువార్త ప్రకటించారు. ఆమె ఇన్‌స్పైర్ చేశారు. ఆమె దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. మనల్ని కూడా ఎవరో ఒకళ్ళు ఇన్‌స్పైర్ చేసుంటారు. ఎవరో ఒకళ్ళు ఎడ్యుకేట్ చేసుంటారు. ఎవరో ఒకళ్ళు చక్కగా వాక్యాన్ని లోతుగా చెప్పుంటారు. అయితే మనం వాక్యాన్ని చూసి, వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని పరిశీలించి, వాక్యాన్ని ధ్యానించి నిజంగా యేసుక్రీస్తు వారు నమ్ముతున్నామా? లేదా వెళ్ళి అలవాటయిపోయిందా? ఒక హాబిట్‌లాగా సంఘం మనకు అలవాటయిందా? ఒక హాబిట్‌లాగా బైబిల్ రీడింగ్ మనకు అలవాటయిందా? ఒక హాబిట్‌లాగా ఇతరులను చూసి మనం మరి మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామా? లేదంటే వాక్యాన్ని మనకు మనంగా చెక్ చేసుకొని, వాక్యాన్ని మనకు మనముగా విని దేవుడి మీద ఆధారపడుతున్నామా ఆలోచించాలండి. ఎందుకంటే ఇలాంటి విశ్వాసం ఎలాంటిది, ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని ఉండే విశ్వాసం అనేది మనం శ్రమల్లోకి వెళ్ళిపోయినప్పుడు అది మనల్ని కాపాడలేదండి. మనం భ్రష్టులుగా మారిపోతాం. ఆ సందర్భంలో మనం సాతాను యొక్క బాణాలకు మనం కృంగిపోతాం. సాతాను మన మీద వేసేటువంటి అగ్ని బాణాలకు మనం కృంగిపోవటం జరుగుతుంది. మనం భ్రష్టులుగా మారిపోవటం జరుగుతుంది. నిలబడలేని స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిలబడలేమండి, మనం పడిపోతామండి. కనుక దేవుడు మాట్లాడుతున్న మాట కూడా మీరు ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూస్తే 13వ అధ్యాయం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనం గమనించినట్లయితేనండి 5వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13:5 మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చూసారా ఎంత చక్కగా ఉందో? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదంటే ఎదుటివారి విశ్వాసం బట్టి ఉండకూడదండి. కొంతమంది చూడండి సేవకుల్ని బాగా గౌరవిస్తారండి. సేవకులను బట్టి వీళ్ళుంటారు. అంటే అయ్యగారు చెప్తే చాలిక బైబిల్ అవసరం లేదు. అయ్యగారు ఏం చెప్తే అదేనండి. ఇంకొంతమంది చూడండి, వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్ చెప్తే చాలండి చేసేస్తుంటారు. అంటే ఇతరులు చెప్తే చేసేస్తారు. వాక్యము చెబితే చేసే స్టేజ్‌కి మనం వెళ్ళాలి. ఇతరులు చెప్తే చేసే స్టేజ్‌లో మనం ఉన్నామంటే, వాళ్ళు ఒకవేళ లోకానుసారంగా పడిపోతే, వాళ్ళని చూసి మనం కూడా పడిపోతాం. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. దావీదంత గొప్ప వాళ్ళే పాపం చేసేసారండి నేనెంత అంటూ ఉంటారు. మనం దావీదు గారిని చూడకూడదండి. దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూడాలి. దావీదు గారి జీవితంలో దేవుడు తీసుకునే నిర్ణయాలు చూడాలి. అక్కడ దేవుడిని మనం చూడాలి. నయ్యగారు అలాగే అయిపోయారు, నయ్యగారు ఎలా అయిపోయారు, నయ్యగారు అలా మనం ఏం చేస్తామంటే ఒక పాస్టర్ గారినో, ఒక పాస్టరమ్మ గారినో, లేదా మన ఫ్రెండ్‌నో, లేదంటే కనుక అమ్మనో,
నాన్ననో లేదా ఎవరెవరినో చూసి వాళ్ళను బట్టి మనం దేవుని కార్యక్రమాలు చేయటం కరెక్ట్ కాదు. ప్రారంభంలో ఓకే. ఎందుకంటే మరి బాలురుగా ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఫైన్. కానీ మనం ఎదిగే కొద్దీ మనం ఎలా అప్‌డేట్ అవ్వాలంటే, ఎలా పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే, మనకు మనముగా చూసి, మనకు మనముగా వాక్యాన్ని చదివి, మనకు మనంగా వాక్యాన్ని పరిశీలించి, మనకు మనముగా విశ్వాసములో ఎదగాలి. దేవుడి మీద ఆధారపడగలగాలి. దేవుని చోటు నేర్చుకోవాలి. దేవుని వైపు వెళ్ళటం నేర్చుకోవాలి. దేవుని మాట వినడం నేర్చుకోవాలి. కనుక మనుషుల మీద కాకుండా మన విశ్వాసం అనేది దేవుడి మీద పెట్టుకొని మనం వెళ్ళినట్లయితే, మన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చేయగలం. అలాంటి గొప్ప కృప మనందరికి దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో గొప్ప సంగతులు తండ్రి. ఈ డైలీ బైబిల్ జర్నీ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి మీ చిత్త ప్రకారంగా తండ్రి ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. దేవా, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. తండ్రి ఎవరెవరైతే మీ యొక్క ఆలోచనల మీద ఆధారపడుతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. ప్రభువా, ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. తండ్రి ఎవరైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగి ఉన్నారో తండ్రి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. తండ్రి శ్రమలలో కృంగిపోకుండా మీ కృపలో మా తండ్రి బలం తెచ్చుకొని మీ చిత్త ప్రకారంగా ముందు నడుచుకునే ధన్యతను అనుగ్రహించండి. తండ్రి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న వారిని, పరిచర్యను తండ్రి ప్రేమించి సంపూర్ణ సేవకు వచ్చినటువంటి వాళ్ళను, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.